ఈ వీడియోలో పుచ్చకాయ వ్యవసాయం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటగా ట్రాక్టర్తో నేలను 6 నుంచి 7 అంగుళాల లోపలికి దున్నించుకోవాలి. రోటోవేటర్ వేయించుకున్న తర్వాత బెడ్డింగ్ లైన్లు వేయించుకోవాలి. నేలలో 30 కేజీల డిఏపి అలాగే 25 కేజీల పొటాషియం వేసుకోవాల్సి ఉంటుంది. బెడ్ పైన డ్రిప్ లైన్స్ వేసి మల్చింగ్ పేపర్ను పరుచుకోవాల్సి ఉంటుంది. మొక్క పెట్టిన ప్రతి 3 నుంచి 4 రోజులకి ఒకసారి మొక్క దగ్గర ఎన్పికేను వేయాల్సి ఉంటుంది. రోజుకి 2 నుంచి 3 గంటలు డ్రిప్ ద్వారా నీటిని పంపించాల్సి ఉంటుంది. 35 నుంచి 40 రోజుల లోపల పూత వచ్చే అవకాశం ఉంటుంది. దిగుబడి మనకు 60 రోజుల లోపల నుంచి 90 రోజుల లోపల మధ్య వస్తుంది. పుచ్చ సాగు చేయాలనుకుంటే విత్తనాల ఎంపిక అనేది చాలా అవసరం. మనం మంచి కాయ సైజు వచ్చే రకాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. 4 కేజీల పైన ఉన్న ఏ కాయ అయినా మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. పుచ్చ సాగుకు 20 డిగ్రీల సెల్సియస్ నుండి 35 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు ఉన్న వాతావరణం ఈ సాగుకు అనుకూలంగా ఉంటుంది. 20 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉంటే వ్యాధులు అనేవి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. 35 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత పైన ఉన్నట్లయితే కాయ సైజు అనేది తక్కువగా ఉంటుంది. జనవరి, ఫిబ్రవరి నెలలో వాతావరణంలో తేమ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పూత పిందె రావడం జరుగుతుంది. ఇదే వాతావరణానికి బూడిద తెగుళ్లు కూడా ఎక్కువగా వస్తాయి. ఈ వ్యాధి వచ్చినప్పుడు కనిపించే లక్షణాలు ఆకు రాలిపోవడం, మొక్క పెరుగుదలకు సమయం పట్టడం వంటి లక్షణాలు కనపడతాయి. ఈ వ్యాధులకు సంబంధించిన ఎరువులను మొక్కలపై స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. విత్తనాలు వేసుకున్నట్లయితే 7 నుంచి 10 రోజుల లోపల విత్తనాలు మొలకెత్తుతాయి. అలాగే పూత 40 నుంచి 50 రోజుల లోపల పూత రావడం జరుగుతుంది. పుచ్చ సాగుకు మంచి సమయం వచ్చేసి నవంబర్, జనవరి, డిసెంబర్లో వేసుకుంటే ఫిబ్రవరి, మార్చికంతా పంట చేతికి వస్తుంది. పుచ్చకాయలో 80% నీళ్ళే ఉంటాయి కాబట్టి మట్టిలో తేమ ఎప్పుడు ఉండేలా చూసుకోవాలి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.